విద్యలో ప్రస్తుత పోకడలు అనేటువంటి యూనిట్లో భాగంగా విద్యాంజలి ఏ స్కూల్ వాలంటరీ ప్రోగ్రామ్. ఇక్కడ మీరు చూస్తే దాని యొక్క లోగో విద్యాంజలి ఏ స్కూల్ వాలంటరీ ప్రోగ్రామ్ అంటే స్వచ్ఛంద కార్యక్రమం, అంటే పాఠశాల కోసం ఒక స్వచ్ఛంద కార్యక్రమం. అంటే పాఠశాల అభివృద్ధిలో సామాజిక భాగస్వామ్యం, పాఠశాల అభివృద్ధిలో సామాజిక భాగస్వామ్యం కోసము కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రవేశపెట్టిన కార్యక్రమమే విద్యాంజలి. కాబట్టి విద్యాంజలి కార్యక్రమాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వారు ప్రవేశపెట్టారు. దేని కొరకు అంటే పాఠశాల అభివృద్ధిలో సమాజాన్ని భాగస్వామ్యము చేయడం కోసం. ఈ యొక్క పాఠశాల అభివృద్ధిలో సమాజాన్ని భాగస్వామ్యం చేయడం కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ mygov.in అనే యాప్ను కూడా దీనికోసం తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఇక విద్యాంజలి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం కోసం mygov.in అనే యాప్ను కూడా ఈ యొక్క కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ దీన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అంటే ఎవరైతే సమాజంలో ఉండేటువంటి వివిధ రకాల వ్యక్తులు, ఎన్ఆర్ఐస్ కానీ, రిటైర్డ్ టీచర్స్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, లేదా వివిధ రంగాల్లో వృత్తి నిపుణులు కానీ, ప్రొఫెషనల్స్ ఉంటారు వివిధ రంగాల్లో వృత్తి నిపుణులు, వారందరినీ కూడా ఈ యొక్క విద్యాంజలి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా మరి పాఠశాల యొక్క విద్యను బలోపేతం చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే సామాజిక భాగస్వామ్యం అంటే ఎవరు అంటే ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉంటే, దీని పట్ల ఎన్ఆర్ఐస్ కానీ, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, లేదా రిటైర్డ్ టీచర్స్ కానీ, లేదా వివిధ రంగాల్లో వృత్తి నిపుణులు ప్రొఫెషనల్స్ కానీ వీరందరినీ కూడా భాగస్వామ్యం చేయడం కోసమే ఈ యొక్క విద్యాంజలి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే ఎన్ఆర్ఐస్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, రిటైర్డ్ టీచర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. అంటే ఈ కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకోవడం ద్వారా పాఠశాల విద్యార్థుల్లో ముఖ్యంగా రీడింగ్ ఎబిలిటీస్ కానీ, రైటింగ్ ఎబిలిటీస్ని కానీ వాటిని మెరుగుపరచడం ద్వారా పిల్లలు పాఠశాలకు వచ్చేటట్లు చేయడం, ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ను తగ్గించడం అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే వీళ్ళు పాఠశాలలకు సహాయం చేయడం ద్వారా, లేదా పాఠశాల అభివృద్ధిలో పరోక్షంగా వీరిని పాల్గొనేటట్లు చేయడం ద్వారా పాఠశాల విద్యార్థులలో యొక్క పఠనా సామర్థ్యాలను, సృజనాత్మకంగా రాయగలిగేటువంటి సామర్థ్యాలను, అలాగే విద్యార్థులకు ఆసక్తి కలిగించి విద్యార్థులు బడి మానుకోకుండా చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి విద్యాంజలి కార్యక్రమం యొక్క ఉద్దేశాలు ఏమిటి అంటే, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాలు ఏంటంటే రీడింగ్ ఎబిలిటీస్, పఠన సామర్థ్యాలను మెరుగుపరచడం, అలాగే సృజనాత్మకంగా రాయడం, రైటింగ్ ఎబిలిటీస్, సృజనాత్మకంగా రాయగలిగేటువంటి సామర్థ్యాలను విద్యార్థుల్లో మెరుగుపరచడం, అలాగే డ్రాప్ అవుట్స్ సంఖ్యను తగ్గించడం అనేటువంటి ప్రధాన ఉద్దేశాలుగా ఈ యొక్క విద్యాంజలి కార్యక్రమం అనేటువంటిది పని చేస్తుంది. ఇది
పాఠశాల అభివృద్ధిలో సామాజిక భాగస్వామ్యం అంటే ఎన్ఆర్ఐస్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, రిటైర్డ్ టీచర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ పాల్గొనడం ద్వారా వారు వీలున్నటువంటి సమయంలో మరి ఆ పాఠశాల విద్యార్థులకు పఠనా సామర్థ్యాలను మెరుగుపరచడం కానీ, సృజనాత్మకంగా రాయగలిగేటువంటి సామర్థ్యాలను పెంపొందించడం కానీ, లేదా వాళ్ళు చూపేటువంటి చొరవ ద్వారా పాఠశాలలో విద్యార్థుల యొక్క డ్రాప్అవుట్స్ అంటే పాఠశాల విద్యార్థులు మానుకునేటువంటి సంఖ్యను తగ్గించడం కూడా ఈ యొక్క విద్యాంజలి కార్యక్రమం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే విద్యాంజలి కార్యక్రమం యొక్క ఉద్దేశాలు ఏంటంటే విద్యార్థులలో పఠనా సామర్థ్యాలను మెరుగుపరచడం, విద్యార్థులలో సృజనాత్మకంగా రాయగలిగే సామర్థ్యాలను మెరుగుపరచడం, పాఠశాలలో విద్యార్థుల యొక్క డ్రాప్అవుట్ సంఖ్యను తగ్గించడం అనేటువంటిది ఈ యొక్క విద్యాంజలి కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాలుగా మనము చెబుతాము. ఇది విద్యాంజలికి కాబట్టి సింపుల్గా మీరు ఎగ్జామినేషన్ పరంగా ఏంటంటే ఏ స్కూల్ వాలంటరీ ప్రోగ్రామ్ ఏంటంటే విద్యాంజలి అంటే పాఠశాల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యానికి సంబంధించింది అనమాట. ఈ మధ్య కాలంలో ఉన్నత విద్యలో కూడా ఈ యొక్క విద్యాంజలి కార్యక్రమాన్ని ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏఐసిటి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నత విద్యలో కూడా ఈ యొక్క విద్యాంజలి కార్యక్రమాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు ఉన్నత విద్యలో కూడా ఈ యొక్క స్కూల్ వాలంటరీ ప్రోగ్రామ్ అయినటువంటి విద్యాంజలి కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి పాఠశాల అభివృద్ధిలో సామాజిక భాగస్వామ్యానికి సంబంధించిన కార్యక్రమమే విద్యాంజలి కార్యక్రమము. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ. ఎవరైతే ఎన్ఆర్ఐస్, గవర్నమెంట్ అఫీషియల్స్, రిటైర్డ్ టీచర్స్, ప్రొఫెషనల్స్ ఉన్నారో వారు ఈ కార్యక్రమంలో చేరడానికి అనువుగా my.gov.in అనేటువంటి ఒక యాప్ను కూడా రూపకల్పన చేయడం అనేటువంటిది జరిగినది. విద్యాంజలి కార్యక్రమం ద్వారా పిల్లల్లో పెంపొందించే సామర్థ్యాలు ఏమిటంటే పఠనా సామర్థ్యాలను పెంపొందిస్తారు, సృజనాత్మకంగా రాయగలిగేటువంటి సామర్థ్యాలను పెంపొందిస్తారు, మరియు విద్యార్థుల యొక్క డ్రాప్అవుట్ సంఖ్యను కూడా తగ్గిస్తారు.